నమస్కారం. యావత్ తెలంగాణ భారతదేశ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ లీడర్లకు, కాంగ్రెస్ నాయకులకు నేను మీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్, ఏఐసిసి కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎలక్షన్స్లో అతిపెద్ద మెజార్టీతో గెలవాలి, రాష్ట్రం మొత్తం అని, దేశం మొత్తం అని కోరుకుంటూ, అందులో భువనగిరి పార్లమెంటు దేశంలో పెద్ద మెజార్టీతోని, సికింద్రాబాద్ పార్లమెంటు దేశంలో అతిపెద్ద మెజార్టీతోని గెలవాలని నా చిన్ననాటి అంటే ఎప్పటికీ మిత్రుడు, ఎప్పటి నుంచో అన్ని మంచితనంతో ఎవరినైనా పలకరించే మిత్రుడు భువనగిరి శ్యామల కిరణ్ గారు అతిపెద్ద మెజార్టీతోని ప్రతి నియోజకవర్గంలో నేను తిరగడం జరిగింది. తిరిగితే అమ్మ కంపల్సరీ వేయాలని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళైనా, నాకు కుటుంబ సభ్యులైనా అందరికీ కాంగ్రెస్ కు, శ్యామల కిరణ్ కు కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి గెలిపియాలని చెప్తూ పెద్ద మెజార్టీతో దేశంలో రావాలని కోరుకుంటూ, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ దానం నాగేందర్ అన్న గారు అతిపెద్ద మెజార్టీతోని దేశంలోనే మార్పు ఎప్పటికీ ఆయన మెజార్టీతోనే గెలుస్తాడు కాబట్టికే, ఎంతున్నా మా హైదరాబాద్ లోకల్ లీడర్ కాబట్టికే ఆయన వచ్చినాక గ్రేటర్ హైదరాబాద్ లో మళ్ళొక ధైర్యం వచ్చింది. దాని మీదనే ఇకపైన ముందు ఎప్పటికీ ఎల్లప్పుడూ గెలవాలని చెప్తూ భువనగిరి పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు పెద్ద మెజార్టీతో దేశంలో గతంలో 2004లో తీర్పిచ్చినట్టుగా ఈ రోజు కనుక 2024లో తీర్పు ఇవ్వాలని కోరుకుంటూ, ప్రజలకు అందరికీ రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర రెండో యాత్ర కూడా సక్సెస్ కావడం, ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేక దేవుని పేరు చెప్పి ఓట్లు అమ్ముకుంటుంది కాబట్టికే కంపల్సరిగా జనాలు తీర్పు చెప్తారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కు తీర్పు చెప్పిరు, సరైన తీర్పే జరిగింది. పైన కూడా తీర్పు చెప్తారు, మంచి తీర్పు జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతున్నారు. మిత్రులారా, 13వ తేదీ ఓటేసి, చెయ్యి గుర్తుకు ఓటేసి అతిపెద్ద మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటూ నేను మీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్. ధన్యవాదాలు. జై కాంగ్రెస్.